చక్కగా ప్రశాంతంగా కూర్చోండి, దేవుని మాటలు విందాం. మన ప్రాణానికి మన ఆత్మకి మూలమైన దేవుని మాట. ఒక్క మాట మిమ్మల్ని దాటిపోకుండానట్లుగా ప్రతి మాట యందు శ్రద్ధ నిలిపి, పరలోకం నుండి దేవుడు నీతో ఏం మాట్లాడనై ఉన్నాడో ఆకలితో ఆసక్తితో దేవుని మాటలు విందాం. అటు కృపా ప్రభు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. 143వ కీర్తన 143వ కీర్తన 10వ వాక్యం. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, నాకు నేర్పించండి. దయగల నీ ఆత్మ, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగా, సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగా, నన్ను నడిపించునుగాక. అందరూ ఆమేనండి. చేతులెత్తి అనండి గట్టిగా. దేవుని ఆత్మ మనలను సమభూమి గల ప్రదేశమందు నడిపించునుగాక. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి అందరు. సమభూమి అనండి. ఇంకా గట్టిగా. సమభూమి అనగా ఎత్తు పల్లములు లేని భూమి, అడ్డు ఆటంకాలు లేని భూమి, కూలిపోవుటకు నీకు ఆటంకాలు ఏమీ రాని ఒక అనుభవం. మధ్యలో ఉన్న అడ్డు ఆటంకాలన్నీ ఎత్తివేసిన ఒక ఆశ్చర్యమైన అనుభవం. తొట్టిల్లుటకు కారణం ఏమీ కనబడని ఒక ఆశ్చర్యమైన అనుభవం. సమభూమి కలిగిన ప్రదేశం, నీ కాళ్ళు చిక్కుబడకుండా, నీ కాళ్ళు బండకు తగిలి కూలిపోకుండా, అలాంటి ఆటంకాలు ఏమీ లేకుండా ఒక సమభూమి కలిగిన ప్రదేశమందు ప్రభు మనల్ని నడిపించునుగాక. మనసారా చెప్పండి గట్టిగా. ఒక మాటలో చెప్పాలంటే ఇది విజయ పదం, ద రోడ్ ఆఫ్ విక్టరీ. ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు గుండెల్లో ధైర్యం, మనసాక్షిలో ధైర్యం, ప్రభు నాతో ఉన్నాడన్న మనసాక్షిలో ఒక అద్భుతమైన ప్రత్యుత్తరం. కారణం ఏంటంటే అక్కడ కూలిపోయే ప్రమాదం రాలేదు. నీకు ఆటంకాలు ఏవి కూడా అక్కడ నేను అడ్డగించే పరిస్థితులు ఏవి కానరాలేదు. నేను అక్కడ ఆపేవారు, అడ్డగించేవారు ఏవి కనబడదు. సమభూమి, ఆటంకాలన్నీ ఎత్తివేయబడిన స్థలం. దేవుడు నీకు ముందుగా నడుస్తూ నిన్ను విజయ పదములో నడిపించి ఒక ఆశ్చర్యమైన అనుభవం. చప్పట్లతో దేవుని గణపరుస్తామా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అయితే చాలామంది త్రోవలో సమభూమి లేక ఎగుడు దిగుడు, ఎత్తు పల్లాలు ప్రదేశాలలో వాళ్ళు పోవుట వలన రాళ్ళు తగిలి కూలిపోయేవారు కొందరు, ఆగిపోయేవారు మరికొందరు, బలహీనమైపోయేవారు మరికొందరు, ఆత్మీయ ప్రయాణాన్ని ఆపేసిన వారు కొందరు, ప్రభుతో సంబంధాన్ని తెంచుకున్న వారు కొందరు. ఏదో నడుస్తున్నామంటే నడుస్తున్నాం, కానీ సంతోషం లేదు, ఆనందం లేదు, ఉత్సాహం లేదు, వచ్చామా పోయామా అన్న పరిస్థితిలో చాలామంది సాగిపోతారు. వారు నడుస్తున్నప్పుడు
వారి ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. దే హ్యావ్ నో అబ్స్టకల్స్ ఆన్ ద వే. హౌ వాజ్ ఇట్ పాసిబుల్? మేము నడుస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, వీటి గుండా మేము దాటలేకపోతున్నాం. మా ప్రయాణం సాగట్లేదు, మా ఆధ్యాత్మిక జీవితం ఎదగట్లేదు అన్న బాధతో కుమిలిపోయే వారి సంఖ్య విస్తారంగా కనిపిస్తుంది. అయితే ఒక విషయం, ఈ సమభూమి కలిగిన ప్రదేశంలో రాకముందు నువ్వు కొన్ని అనుభవాల గుండా దాటుకుంటూ రావాల్సి ఉంది. ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడు అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్నాడు. వాడు పడడం సహజం, అది ఆరంభం. పడతాడు, తిరిగి లేస్తాడు. వాడు నడిచినంత వరకు తల్లి విసుకోదు, తండ్రి విసుక్కోడు, చేయి పట్టి నడిపిస్తూ ఉంటాడు. సడన్లో టక్కని పడిపోతాడు, మరలా తండ్రి లేపుతాడు, నడిపిస్తాడు. ఎంతవరకు అంటే అతడు చక్కగా బలము తెచ్చుకొని ఇంక మీదట పడకుండా చక్కగా సాగిపోయే వరకు తండ్రి చేయి పట్టుకొని నడిపిస్తూనే ఉంటాడు. చప్పట్లు కొడదామా గట్టిగా, ఇంకా గట్టిగా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆమేన్, హల్లెలూయా. కొంతకాలం పడతాడు, తిరిగి లేస్తాడు. ఎప్పుడూ పడాడు. పడినవాడు ఎప్పుడు పడిన స్థితిలోనే ఉండాడు. తప్పక లేస్తాడు, తప్పక నడుస్తాడు. కొంతకాలం అయినాక కొండలను ఎక్కగలిగిన శక్తి కూడా సంపాదించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఎనర్జీ, ఆ పొటెన్షియల్ క్రమక్రమంగా సాధిస్తాడు. ఒక సమభూమి కలిగిన ప్రదేశంలో అడుగు పెట్టాడు అంటే తనని ఇబ్బంది పెట్టే పరిస్థితులకి ఏది తన కళ్ళ ముందు కానరాదు. అన్నిటినీ జయించేశాడు. ఇంకా ఏ సమస్య అతన్ని బెదిరించదు, ఏ బాధ అతన్ని కలత పెట్టదు, ఏ దుఃఖ వార్త అతనిని బెదిరించదు. He has come to such a state. Nothing in this world can obstruct. ఆ ఉన్నతమైన స్థానంలో అడుగు పెట్టినంత వరకు ఓపికతోను సాగిపోతూ ముందుకు నడవగలిగితే ఒక కాలం రానే వస్తుంది. ఆ కాలమున పరిస్థితులన్నిటినీ అధిగమించే శక్తి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. చెప్పండి ఆమేనని గట్టిగా. సమస్యలు ఒకవేళ వచ్చినా నేను కలవర పెట్టదా. యోర్దాను నీకేమైంది? నా పిల్లల్ని భయపెట్టడానికి వచ్చావే, పొంగుతూ పొర్లుతూ వచ్చావే, ఎందుకు భయపడిపోయా? చెప్పనా, మీరు ప్రభులో ఎదిగే కొలది, ప్రభులో వేర్లు నీ లోతుగా స్థిరపడినంత వరకు సమస్యలు మిమ్మల్ని కదిలిస్తాయి. వన్స్ ఒక్కసారి మీరు లోపలికి దిగిపోయారా, పునాది వేయబడ్డారా, స్థిరపడ్డారా, ఏ సమస్య మిమ్మల్ని కదిలించే నేరదో
ప్రతి సమస్య మిమ్మల్ని చూసి దాటుకుంటూ వెళ్ళిపోతుంది, కానీ మీ ముందు ఏది నిలవటానికి వీలు లేదు. అందరు చప్పట్లతో దేవుని కనపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం? మేము నడవలేకపోతున్నామే. ఎంతో సంతోషంగా ఏదో చేయాలని ఆరాటపడుతున్నాం. సడన్లో ఏదో ఒక పరిస్థితి మా ముందు వచ్చేస్తుంది. చల్లారిపోతున్నాం, దిగజారిపోతున్నాం. ముందున్న ఉత్సాహం ఉండట్లేదు, ముందున్న మంటలు ఉండట్లేదు. ఏదో చూస్తున్నాం, ఏదో వింటున్నాం, ఏదో జరుగుట అనుభవిస్తున్నాం. వెంటనే మా ఆత్మీయత చల్లారిపోతుంది. మేము ముందుకు సాగలేని పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పే వారి సంఖ్య విస్తారంగా ఉంటాయి. నేనంటాను, ఇది ఎలా సాధ్యం? సమభూమిలో ఏ ఆటంకం లేకుండా, ఎవరి చేత అభ్యంతరపరచబడకుండా, నీ పాదములు చిక్కుబడకుండా, నీ పాదములు తొట్టిల్లకుండా నువ్వు ఎలా నడవగలుగుతున్నావు అయ్యా అంటే దానికి ఒకటే జవాబు, దయగల నీ ఆత్మ ద్వారానే ఇది సాధ్యము. అందరూ చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తా. సంతోషంగా కొట్టండి గట్టిగా. బైబిల్లో రాస్తుంది, దయగల నీ ఆత్మ, దయగల నీ ఆత్మ. చెప్పండి అందరు కలిసి, ఇంకొంచెం గట్టిగా. దయగల నీ ఆత్మ నన్ను అడ్డు లేని, ఆటంకాలు లేని, అంటే అందరూ ఆ విధంగా నడవాలని ఇష్టపడట్లేదా? నడవాలి అని వాళ్ళందరూ చెప్పండి. అడ్డు లేని, ఆటంకాలు లేని సమభూమిలో నడిచే కృప నాకు అనుగ్రహించునుగాక. అందరు గట్టిగా ఆమేనండి. ఇంకా హుషారుగా హల్లెలూయా. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తునికి వచ్చిన సమస్యలు ఇంతంత కాదు. ఆ సమస్యలు ఎలాంటివి అంటే రాళ్ళు, బండలు, కొండలు, పెద్ద పెద్ద పర్వతాల లాంటి సమస్యలు. ఆ సమస్యలకి దేవుడే పెట్టిన పేరేంటంటే పెద్ద సమస్య, పెద్ద బాధ. పెద్ద సమస్య దేవుడే పేరు పెట్టాడు. నా బిడ్డ, నీకు వచ్చిన సమస్య చిన్నది కాదు, చాలా పెద్దది. నా బిడ్డ, నీకు ఎదురైన ఆటంకాలు చిన్నవి కాదు, చాలా పెద్దది అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మరి పెద్ద సమస్య వచ్చింది, దేవుడే ఇది పెద్ద సమస్య అన్నాడే. మరలా అదే దేవుడు ఏమన్నాడో తెలుసా? బిడ్డ, నీ ఎదుట నీ సమస్య చాలా పెద్దది, కానీ నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ఇదంతా నా ముందు. అందరూ ఆమేనన్నారా? చెప్పండి గట్టిగా. పెద్ద సమస్య అనండి గట్టిగా. ఇట్లా చేతితో చెప్పండి, పెద్ద సమస్య. అయినా చిటికేయండి ఒకసారి, చిటికేయండి అందరూ గట్టిగా. మీకు ఎంత బలం ఉందో అంత గట్టితో చిటికేయండి. వా, ఇంకొకసారి ఏంటి? అయినా నువ్వెంత. మీరు కసితో అనట్లేదు, ఏదో జోక్ అన్నట్లుగా అంటున్నారు. ధైర్యంగా చెప్పండి, నువ్వెంత. ఓయ్, యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత. నన్నేం చేయలేవు. చెప్పండి, చెప్పండి గట్టిగా. నన్నేమి. ఓ గోప పర్వతమా, జెరుబాబెలు అడ్డగించును. ఓ గోప పర్వతమా, జెరుబాబెలు అడ్డగించును. ఎంత మాత్రపు దానవు నీవు, నేను చదును భూమిగా మారెదవు. ఆమె శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా
యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా విడిచేతునని యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా, దేవుడు అంటున్నాడండి. ఎంత గొప్ప మాట అండి ఇది. జకరియా పుస్తకం 4వ అధ్యాయం 6 నుండి 9 వరకు ఒకసారి చూడండి. జకరియా 4:6-9. నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. దేవుని మాట వాక్కు ప్రత్యక్షమయ్యేలాగా మాట్లాడుతుంది. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని, నా ఆత్మ చేతన ఇది జరుగుతుంది. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. దేవుడు సెలవిస్తున్నాడు. గొప్ప పర్వతమా, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు జెరుబ్బాబెలుని అడ్డగించుటకు నీవు ఏమాత్రపు నువ్వెంత అందరూ అన్నమాట. ఇప్పుడు ఓకే. ఓ గొప్ప పర్వతమా అనండి. మరి మీ కుటుంబానికి పర్వతం ఏంటి? నీ జీవితంలో ఆ పర్వతం ఏంటి? అది చిన్న బండ కాదు దాటిపోవటానికి. అవి దాటలేని కొండలు, నేను వెక్కిరిస్తున్న కొండలు, నీ ఆత్మీయ జీవితాన్ని సవాలు చేస్తున్న కొండలు. నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నీ పని అంతే అని వెక్కరింత పాలు చేస్తుంది ఆ కొండలో. దేవుడు అంటాడు, నిజమే, అది గొప్ప పర్వతం. దేవుడు కూడా ఒప్పుకుంటున్నాడు. నీకు ఎదురైంది చాలా గొప్ప పర్వతం, చాలా పెద్ద సమస్య. అంటే జెరుబ్బాబెలుకి ఎదురైన సమస్యని ఒక గొప్ప పర్వతంతో దేవుడు పోల్చి మాట్లాడుతున్నాడు. గొప్ప సమస్య. ఇప్పుడు చెప్పండి, మీ ఇంట్లో ఉన్న గొప్ప సమస్య ఏంటి? మీ ఇంట్లో ఉన్న గొప్ప సమస్య, కొందరికి వారి పిల్లలే సమస్య. స్తోత్రం. చాలామందికి అప్పులు. ఓ గొప్ప పర్వతం. అప్పులు, వడ్డీలు, నిందలు, అవమానాలు, ఇవన్నీ ఓ గొప్ప పర్వతంగా నీ ముందు నిలబడిపోయింది. చాలాసార్లు నువ్వు అనుకుంటున్నా, ఈ పర్వతం నేను దాటగలనా? నాకు వచ్చిన ఈ వ్యాధి ఒక గొప్ప పర్వతం, ఈ పర్వతం నేను దాటగలనా? దాటకుండా ఇక్కడే నా పని అయిపోతుందా? నా పరిస్థితి ఏమిటి అని కలవరపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నా విశ్వాసంతో నువ్వు పలకవలసిన మాట ఏంటో తెలుసా? నిన్ను బాధిస్తున్నా, నిన్ను బెదిరిస్తున్నా, నిన్ను కృంగతీస్తున్నా, నిన్ను కలవరపరుస్తున్నా ఆ సమస్య, నీ సమస్య, నీ వ్యక్తిగత సమస్య అయినా, కుటుంబ సమస్యని ఏదైనా సరే, నీ ముందు కుటుంబం ఒక పర్వతంలో నిలబడింది. ఆ పర్వతాన్ని పేరు పెట్టి చెప్పు. ఓ అప్పు, గొప్ప అప్పు, ఓ సమస్య, ఓ వ్యాధి అని నువ్వు చెప్పి, నువ్వు ధైర్యంగా ఏమని చెప్పాలంటే, నా ముందు నువ్వు ఎంత. స్తోత్రం. చెప్దామా? 1 2 3 చెప్పండి. ఓ గొప్ప. ఇంకా మీదే, మీరు ఏం చెప్తారో చెప్పుకోండి. సరే, అందరి కళ్ళు మూసుకోండి. టేక్ ఇట్ సీరియస్. కొన్నిసార్లు దేవుడు ఫెయిత్ యాక్షన్స్ ఉంటాయి. ఫెయిత్ యాక్షన్. దిగు అంటాడు, దిగుతాడు, వెంటనే బాగుపడతాడు. కొన్నిసార్లు దేవుడు తన సేవకుని నోట ఆ వాక్కును ఉంచుతాడు. మిమ్మల్ని బాగు చేయగలిగిన వాక్కు సమయోచితంగా దేవుడు ప్రకటిస్తాడు. అందరూ ఆమేనండి. ఆమేన్. ఇప్పుడు కళ్ళు మూసుకొని గట్టిగా మీ చేయి పైకెత్తి చెప్పండి, మిమ్మల్ని బాధిస్తున్న సమస్య ఏది? అది ఏ సమస్య అయినా సరే. ఓ అప్పు. అందరికి అప్పులు ఉన్నట్టే కదా. చెప్పండి గట్టిగా. ఓ గొప్ప అప్పు, ఓ గొప్ప వడ్డీ, ఓ గొప్ప వ్యాధి, ఓ గొప్ప సమస్య,
ఓ గొప్ప కష్టాలు, ఓ నిరుద్యోగ పర్వతమా, నష్టము కలిగించే పర్వతమా, కృంగదీసే పర్వతమా, బెదిరిస్తున్న పర్వతమా, నా పని అయిపోయిందని వెక్కిరిస్తున్న పర్వతమా, నీ పని అంతే అని చెప్పే పర్వతమా, విను యేసు నామములో, నువ్వెంత నా ఎదుట, నువ్వెంత సురేష్ ఎదుట, నువ్వెంత అని మీ పేరు చెప్పుకోండి. అందరు మీ పేరు చెప్పుకోండి గట్టిగా. సురేష్ ఎంత, నువ్వెంత. విశ్వాసం సరిపోవట్లే. మీ పేర్లు మీరు చెప్పండి. మీ పేరు గుర్తుందా మీకు? మీ పేర్లు గుర్తున్నాయా? లెట్స్ వర్క్ అవుట్ ఆఫ్ ఫెయిత్. చెప్పండి, నీ పేరు చెప్పు. నా ఎదుట నీ పేరు, నీ పేరు, నీ పేరు, నీ పేరు, నీ పేరు చెప్పు గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. నువ్వెంత, నువ్వెంత ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు అడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, వాకు, విడుదల వాకు, విడుదల వాకు, విడుదల వాకు. యెహోవా వాకు, ఇది యెహోవా వాకు. ఓ గొప్ప పర్వతమా, నువ్వెంత. శబలరంతి కరబలరంతి కషిబల రిబలరంతి కషిబలరంతి కరబలర. యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కుటుంబాన్ని వేధిస్తున్న పర్వతములారా, నా సమస్యలారా, పర్వతము లాంటి పెద్ద ఆటంకములారా, నీవు యేసు నామములో చదును భూమిగా మారుదువుగాక. ఆమేన్. నిజంగా జెరుబ్బాబెలు ఏడ్చేశాడు, కలవరపడ్డాడు, కృంగిపోతున్నాడు. ప్రభా ఎలా, ఇది ఎలా? తనకు వచ్చిన సమస్య మామూలు సమస్య కాదండి. మనం అనుకున్నట్లుగా ఈ అప్పులు, బాధలు, కష్టాలు కాదు. He was holding a great task. అదొక పెద్ద దేశ సమస్య. విరోధులు ఎందరో, ప్రతి పనికి అడ్డు, ఆటంకం. ఏ పని చేసినా వ్యంగ్యంగా మాట్లాడేవారు, సూది పోటు మాటలతో బాధిస్తున్నారు. ఏ పని చేసినా వెక్కరిస్తున్నారు. ఒక పెద్ద మూకనే తయారైపోయింది. సన్బలత్ టోబియా నాయకత్వం వహించి ఈ దేవుని బిడ్డకి, జెరుబ్బాబెలుకి, దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా ఓ పెద్ద టీంను ఫామ్ చేశాడు. అడుగడుగున సమస్య. ఈ పని జరుగుతుందా, అవుతుందా? ఎందుకంటే తన కళ్ళ ముందు ఉంది పెద్ద పని. చేతిలో పైసా లేదు, ఆదరణ లేదు, సహాయం లేదు, ఆదుకునేవారు లేరు, ఎంకరేజ్ చేసేవారు లేరు. పాస్టర్ గారు మీరు భయపడకండి, మేమున్నాం అని చెప్పేవారు లేక ఆ పరిస్థితి ఎలా ఉంటుందో కొందరికి తెలుసు.
నేను ఆదుకోవాల్సిన సమయంలో ఆదుకున్నప్పుడు ఆ బాధ ఎంతో తెలుస్తుందా? ఇట్ వాజ్ ఆల్ అలోన్. ఒంటరిగా కృంగిపోతున్న సమయం అది. అప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. దేవుడు చెప్పకే చెప్తున్నాడు, నీకు ఎవరు లేకపోతే ఏంటి, నేనున్నానుగా. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు ముఖ్యులు కదా, వాళ్ళు వచ్చి చేయి సపోర్ట్ చేయలేదు. ఇది నా పని, ఇది నీ పని కదా ప్రభా. అంత నెత్తిన వేసుకొని నేను చేస్తున్నాను కదయ్యా. ఇంత భారం, ఇంత బాధ్యత వహిస్తుంటే చేతులు కలిపేవారు లేరా? ఆదరించేవారు లేరా? భుజాలు తట్టేవారు లేరా? మేమున్నామని చెప్పి అభయం ఇచ్చేవారు లేరా అని కలవరపడుతున్నాడు, ఫీలింగ్ లోన్లీ. అప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైందంటే అర్థం ఏంటి? నీకు ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు, నేనున్నాను. ఆ ఒక్క మాట మన జీవితానికి సరిపోతుంది. ఆ ఒక్క మాట, నేనున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేనున్నాను. సైతాన్ ఉంటుంది ఎప్పుడు పక్కనే, వాడు ఎప్పుడూనే ఉంటాడు. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అంటారు, అమ్హేనా అంటారు. స్తోత్రం. డర్నానై ఫికర్నై అమ్హేనా అంటారు. నేనున్నానని చెప్పేది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కాదు, ప్రపంచంలో ఉన్న సంపదల గనులన్నిటికీ రారాజు అయిన దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయపడనక్కర్లేదు, కలవరపడనక్కర్లేదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటాడు, జెరుబ్బాబెల్ భయపడక, కలవరపడక. ఇది నీ బలం, నీ సామర్థ్యం, నీ బడ్జెట్ ఎస్టిమేషన్, వీటి వల్ల అయ్యే పని కాదు. ఇది నా ఆత్మ ద్వారా జరిగే కార్యము. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏంటయ్యా నీ ఆత్మ ద్వారా జరిగే కార్యం? పర్వతాల్లా నీకు ఎదురు పడ్డ సమస్యలు ఉన్నాయే, వాటిని నేను సమభూమిగా మార్చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక నువ్వు నడుస్తావు. ఎక్కడ నడుస్తావు తెలుసా? సమభూమి కలిగిన ప్రాంతంలో నువ్వు నడుస్తావు. నీకున్న అడ్డు ఆటంకాలు అన్ని నేను ఎత్తివేస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక కూలుటకు, తడపడుటకు, తొట్టులుటకు కారణం ఏమీ ఉండదు. యు విల్ బి వాకింగ్ ఇన్ ఎ ఫ్రీ జోన్, ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ అబ్స్ట్రక్షన్స్. దట్స్ అన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ చోటుకు వచ్చే వరకు ప్రభు వాళ్ళు ఇంకా బలపరచునుగాక, ఇంకా మళ్ళీ స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్. దయగలని ఆత్మ సమభూమి కలిగిన ప్రదేశమందు నడిపించునుగాక. హల్లెలూయా. నిజంగా జెరుబ్బాబెల్ ఆ సమయంలో పర్వతాల్లా అడ్డు ఆటంకాలు వచ్చినప్పుడు, ఎవరు తోడు లేనప్పుడు, ఇక నా పని అంతే, నేను అనుకున్నది అంతే, నా దర్శనం అంతే, నా భారం అంతే, నేను చేయాలనుకున్నదంతా అంతే, నో సపోర్ట్. ఇక నేను అంతా నా చేతులు కడుక్కోవాల్సిన పరిస్థితి, అంత ముగించాల్సిన పరిస్థితి అని అనుకున్నాడేమో. చాలామంది అనుకుంటారు, ఇక నా పని అంతే, ఇక నేను లేవను, ఇంకా పరిస్థితి దాటలేను, ఈ పర్వతం దాటలేను, వీటిని దాటే బలము, శక్తి, సామర్థ్యం ఇక నాకు లేదు, ఐఎమ్ ఫినిష్డ్ అని చాలామంది కలవరపడతారు. నేను ఒక కుర్రోడు వచ్చాడు, వేరే సంఘస్థుడు. నా పని అంతే, ఇక నా వల్ల ఏమి జరగట్లేదు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు. రే మొన్ననే ప్రసంగం చేశాను రా, ప్రసంగం వినరా అంటే అలాంటి పరిస్థితులు వస్తాయి. అంతా అయిపోయింది అనుకుంటా,
ఒక సందర్భంలో ఇశ్రాయేలు మన పితరులు అంత అయిపోయింది అనుకునే పరిస్థితికి వచ్చింది. ముందుకు పోలేరు, నది దాటలేరు, సముద్రం దాటలేరు, సైన్యంతో పోరాడలేరు, శాండ్విచ్ అయిపోయారు. ఇట్ వాస్ అన్ గ్రేట్ ప్రాబ్లం. సముద్రం దాటలేరు, యుద్ధము చేయలేరు. సముద్రం దూకితే చావే, వెనుక తిరిగినా చావే. ముందు నుయ్యి, వెనుక గొయ్యి, కక్కలేక మింగలేక ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. అంతా అయిపోయింది అని ఏడుస్తుంటే దేవుడు దిగి వచ్చి, అయిపోలేదు బిడ్డ, క్లైమాక్స్ కాదయ్యా, ఇప్పుడే సీన్ ఓపెన్ అయిందంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వెంటనే సముద్రాలు దేవుడు ఆశ్చర్యంగా తెరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలు రహదారిలో పోయినట్లుగా పోతారు. ఏ సమస్య వారిని బాధించిందో, ఏ సమస్య వారిని కలవరపరిచిందో, ఏ సమస్యను బట్టి మా పని అయిపోయింది అన్నారో ఆ సమస్య పని అయిపోయేటట్లుగా నా దేవుడు చేశాడు. చప్పలు కొట్టు గట్టిగా, కొడాలి గట్టిగా, హల్లెలూయా. ఏ ఐగుప్తిని బట్టి మా పని అయిపోయింది అన్నాడో ఐగుప్తిని దేవుడు అయిపోయేటట్లుగా నా ప్రభు చేశాడు. అదే నీ పట్ల నా దేవుడు చేస్తాడు. కొంత ఓపిక. అందుకని బైబిల్ సెలవిస్తుంది, ఓపికతో పరిగెత్తండి, నిరుత్సాహపడకండి, అధైర్యపడకండి, రకరకాల ఆలోచనకి తావివ్వకండి, మీ మనసు నిబ్బరం కలిగి ఉండండి. ఆనాడు ఇశ్రాయేలును నడిపించిన ఆ దేవుడే మనకు ముందుగా నడుచు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సదాకాలం నడిపిస్తాడు. ఒక మంచి మాట మీకు ఇస్తాను. ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం 9వ వాక్యం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, ఏడ్చుచూ వస్తారు. వారు నన్ను ప్రార్థించుచుండగా, వారు నన్ను ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపించుదును, నేను వారిని నడిపిస్తాను. వారు తొట్టిల్లకుండా, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను సమభూమిలో వారిని నడిపిస్తాను. నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపి, నీటి కాలువ యొద్ద నడిపిస్తాను. చేతులెత్తి యేసయ్య పెద్ద స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా, హల్లెలూయా. కన్నీళ్లు విడుచుచూ వస్తారు. కన్నీటి సమస్యతో వస్తా. కానీ నా దేవుడు మూగ విగ్రహం కాదు. మరలా నువ్వు కన్నీటి సమస్యతోనే పోవటానికి స్పందన లేని దేవుడేం కాదు. నా దేవుడు చక్కగా స్పందించే దేవుడై ఉన్నాడు. ఒక్క మాట ఎప్పుడు గుర్తుపెట్టుకో, కోట్ల రూపాయల మాట. నువ్వు కన్నీటితో వస్తావు, కన్నీటితో పోవు, నాట్యం ఆడుకుంటూ వెళ్తావు. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు దుఃఖముతో వస్తావు, హృదయానందముతో పోతావు. అందరూ ఆమేన్ పోయారా? చపాలు గట్టిగా. చేదెక్కిన అనుభవంతో వస్తావు, మధురానుభూతితో నువ్వు పోతావు. నా దేవుడు అలాంటి కార్యం చేయటానికి ఎప్పుడు మన మధ్యలో సజీవుడై ఉన్నాడు. ఆమేన్. అందుకనే ఆయనకున్న నామములు అనేకములు. కన్నీటిని నాట్యంగా మార్చువాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమపరచండి అందరూ కలిసి. చెప్పండి ఆమేనండి. ఇంకా హుషారుగా. కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. ఒక తల్లి ఏడ్చుకుంటూ సమాధుల తోటకు వచ్చింది. సమాధి తోట ఎంతటి వారినైనా ఏడిపిస్తుంది, ఎంత బలవంతులైనా కన్నీళ్లు పెట్టిస్తుంది. అది కన్నీటి తోట, సమాధి తోట. ఆ సమాధి తోటకి ఒక తల్లి ఏడ్చుకుంటూ వెళ్ళింది. తిరిగి అలాగనే సమాధి తోట నుంచి మరలా అలాగే ఏడుస్తూ దుఃఖంతో బాధతోనే రావడం సహజం. సాధారణంగా మనం సమాధి కార్యక్రమం ముగించిన తర్వాత
ఆనందంగా గంతులు వేస్తూ ఏమి రాంగా అదే బాధ, అదే దుఃఖంతో వస్తా. ఆ ఎడబాటును మనసులో ఫీల్ అవుతూ దుఃఖపడుతూ వస్తా. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏడ్చుకుంటూ సమాధి తోటకి వెళ్ళింది. మరలా సమాధి తోట నుండి ఏడ్చుకుంటూ రాలేదు, ఆనందముతో కేకలు వేస్తూ గంతులు వేస్తూ బయటికి వచ్చింది. చప్పలు కొట్టండి, కొడాలి గట్టిగా. ఆమె పేరు మరియా, మగ్దలేన మరియా. ఏడ్చుకుంటూ సమాధి తోటకి వెళ్ళింది. అక్కడ నా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. సమస్య తీర్చాడు, కన్నీళ్లు తుడిచాడు. సమాధి తోటలో నుండే ఆనందంగా వచ్చేటట్లుగా నా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నేనంటాను, అందరినీ ఏడిపించే స్థలం, అందరినీ కృంగదీసే స్థలం, సహజ స్థలమైన ఆ సమాధి తోటలోనే నవ్వును పుట్టించగల దేవుడు నీ ప్రతి సమస్యలో నీకు ఆనందం కలిగించగల దేవుడు ఆయన. చెప్పండి ఆమేనని. హల్లెలూయా. నా పని అయిపోయింది, ఇక నా పరిస్థితి ఇక ఏం బాగుపడదు అని కలవరపడుతున్నావా? బైబిల్లో భక్తుడైన ఏలియా ఉన్నాడు. అతడు కూడా అలాగే అనుకున్నాడు. ఇక నా సేవ అయిపోయింది, నా ధైర్యం అయిపోయింది, నా బలం అయిపోయింది. కర్మేలు పర్వతం మీద 450 మందిని ఊచకోత కోసి అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించిన ఆ ధైర్యం అయిపోయింది. ఐ హావ్ లాస్ట్, ఇక నా వల్ల కాదు, నా పని అయిపోయింది అని కృంగిపోతున్నాడు, అధైర్యపడుతున్నాడు. నేను ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఎంతోమంది బలవంతులు అధైర్యపడి కృంగిపోవటానికి కారణం ఏంటో తెలుసా? అందరూ బాగా వినండి, అందరూ బాగా వినాలి. ఏలియా ఒకప్పుడు తన కళ్ళ ముందు సాక్షాత్తు దేవుడు ఉండేవాడు. దేవుడా, అది తన సాక్ష్యం. నేను ఎవని ఎదుట నిలిచి ఉన్నానో అని తన సాక్ష్యం. ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ గాడ్, ఐ హావ్ సెట్ మై లార్డ్ బిఫోర్ మీ. నా ఎదుట నా దేవుని ఉంచి ఉన్నాను, ఆయనే నా కళ్ళ ముందు ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్య దినాలలో ధైర్యము, సాహసాలు ఎన్నో చేశాడు. కానీ ఇప్పుడు ధైర్యపడటానికి కారణం ఏంటో తెలుసా? తన ముందు దేవుడు కాదు, తన ముందు బాధ ఉంది. బాధ, ఎవరో ఏదో అన్నారని ఆ బాధ మనసులో పెట్టుకున్నాడు. ఆ బాధతో కృంగిపోతున్నాడు, ఆ బాధతో కలవరపడుతున్నాడు, అధైర్యం పెట్టుకున్నాడు. ఇక ఏలియా కంటి ముందు ధైర్యం లేదు, అధైర్యం. కృంగిపోయే అనుభవం తన కళ్ళ ముందు పెట్టుకున్నాడు. ఆ దేశపు రాణి చంపేస్తానని బెదిరిస్తే ఆ బెదిరింపు మాటలు తన కళ్ళ ముందు పెట్టేసుకున్నాడు. ఓ ప్రక్కన అధైర్యం, భయం, కలవరం. ఇక నేను బ్రతకకూడదు అని తీర్మానం కూడా చేశాడు. మీలో చాలా మందికి అధైర్యానికి కారణం ఏంటంటే, మీ కళ్ళ ముందు సమస్యకి పరిష్కారం చేసే దేవుడు కాక సమస్యనే మీ కళ్ళ ముందు పెట్టుకున్నారు. దాన్నే కలర్ ఫోటో చూస్తూ ఉన్నారు. అంత మీరే మోసేటట్లు, అంత మీరే ఏదో సాల్వ్ చేయాలన్నట్లుగా, మీరే దాని పరిష్కారం చేయాలన్నట్లుగా, మీరే ఏదో చేయాలన్నట్లుగా మీ కళ్ళ ముందు సమస్యలు పెట్టుకొని కృంగిపోతున్నారు. మీ అందరికీ ఒక పాఠం. ఈ మెసేజ్ని వింటున్నా ప్రతి వారికి ఒక పాఠం. నీ కళ్ళ ముందు సమస్య ఉన్నంత వరకు నువ్వు బాగుపడలే. నీ కళ్ళ ముందు సమస్య పెట్టుకున్నంత వరకు నువ్వు ధైర్యంగా ముందుకు సాగలే. నువ్వు రోజు రోజు కుంగిపోతా. అందుకే నా ప్రభు చెప్పకే చెప్తున్నాడు, మీ చింత యావత్తును నా మీద వేయండి, చింతించకండి. శవాన్ని కాల్చేది చితి, బ్రతికున్న మనిషిని కాల్చేది చింత. గుండెల్లో దిగులు పెట్టుకున్న వారిని చూడండి,
వారు ఎప్పుడు కూడా బలహీనంగా ఉంటారు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటారు. ముఖంలో నవ్వు ఉండదు, సంతోషం ఉండదు. చింత నీ హృదయంలో ఆనందాన్ని కాల్చేస్తుంది. సంగమా, ధైర్యం తెచ్చుకో. నీ కళ్ళ ముందు ఉండాల్సిన సమస్య కాదు, ఆ సమస్యకి పరిష్కరించే దేవుడు నీ కళ్ళ ముందు ఉంటే ఎంత పెద్ద పర్వతమైనా నువ్వెంత అని చెప్పే ధైర్యం నా ప్రభు ఇస్తాడు. చెప్పు గట్టిగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలి? ఓ పర్వతమా నువ్వు ఎంత అని చెప్పాలంటే నువ్వు ఆత్మతో నడవాలి. ఆత్మదేవుని నడిపించాలి. సమభూమి కలిగిన ప్రదేశంలో నడవగలిగిన ఈ అద్భుతం ఎలా జరిగిందంటే ఆత్మదేవుడు నడిపిస్తున్నాడు. నీ బలం, నీ భక్తి కాదు, ఇట్ ఈస్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ ప్రతి సమస్యని ఎదుర్కోవడానికి బలము, ధైర్యం కావాలంటే నువ్వు ప్రభుతో ఉండాలి. ఆ మాట గుర్తుపెట్టుకో. ప్రభుతో ఉండాలి, ఆయనతో నడవాలి, ఆయనతో నువ్వు సాగాలి. ఇక నీకు నువ్వే ఏమి చేయలేని స్థితిలో సర్వం ప్రభుకు అప్పగించుకునే స్థాయికి నువ్వు రావాలి. అప్పుడు నా దేవుడిని చేయి పట్టుకొని నీకు ముందుగా నడుస్తూ, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తూ, లోయలను పూడుస్తూ, పర్వతాలను అణిచివేస్తూ నిన్ను సమభూమిగా నడిపిస్తాడు. ఆమేన్. ఆ మాట చూడండి బైబిల్లో, అందరు తీయండి. 42వ అధ్యాయం, యెషయా 41. యెషయా పుస్తకం 42వ అధ్యాయం 6వ వాక్యం, 16వ వాక్యం, 16. వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపించును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను. చెప్పండి, చీకటిని వెలుగుగాను. అందరూ చెప్పండి అన్నమాట. వంకర త్రోవలను చక్కగాను, చెప్పండి, వంకర త్రోవలను చక్కగాను చేయుదును, చేస్తాను. నేను వారిని విడువక ఈ కార్యములు నేను వారిని విడిచిపెట్టను. తప్పకుండా ఇలాంటి సమభూమి కలిగిన ప్రదేశమందు నేనే వారిని నడిపిస్తాను. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి, గట్టిగా కొట్టి దేవుని కనపరచండి. యేసయ్యా స్తోత్రం అనండి, యేసయ్యా స్తోత్రం. చూసారు అక్కడ రాయబడిన మాట, వారి ఎదుట చీకటిని వెలుగుగా చేసేస్తాను. చీకటి సమస్య, వెలుగు దాని పరిష్కారం. చీకటి కృంగతీసే అనుభవం, వెలుగు దాని సమస్యకు పరిష్కారం. మీ చీకటిని వెలుగుగా చేస్తాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. చూసారా, చక్కటి ప్రదేశం, వంకర వంకర, రాళ్ళు రప్పలు, కాళ్ళు తగిలి పడిపోయే ప్రమాద స్థాయి, వాటన్నిటిని ఎత్తివేసి చక్కగా తొట్టిల్లకుండా, నీ కాళ్ళు చిక్కబడకుండా చక్కగా నడిచేటట్లుగా నేను మిమ్మల్ని నడిపిస్తాను. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, చెప్పండి హుషారుగా. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా అలా చేస్తాను. మీ చెయ్యి నేను పొరపాటున విడిచిపెట్టాను. ఆమేనండి. అయితే ఎప్పుడు ప్రభు చేస్తాడు అలాగో? ఎప్పుడు చేయి పట్టుకుంటాడు? ఎప్పుడు నీ చీకటి వెలుగుగా చేస్తాడు? ఎప్పుడు వంక త్రవ్వలను సరళం చేస్తాడు? వారిని అన్నాడు. ఎవరిని కూర్చో అంటాడు ఇక్కడ? చదవండి మరలా. వారెరుగని మార్గమున, స్టార్టింగ్ నుండి, వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను. గుడ్డి వారిని తీసుకొని వస్తాను.
వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపించు. ఆ గుడ్డివారు ఎరగని త్రోవలో వారిని నడిపిస్తాను. వారి ఎదుట చీకటిని వెలుగుగా, ఆ గుడ్డివారి ఎదుట చీకటిని వెలుగుగా చేస్తాను. వంకర త్రోవలను, ఆ గుడ్డివారి ఎదుట వంకర త్రోవలను చక్కగా చేస్తాను. నేను వారిని విడువ, ఆ గుడ్డివారిని నేను విడిచిపెట్టను. చపలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు వినండి, గుడ్డివారు అనగా తమకు తామే పరిగెత్తే స్థితిలో వారు ఉండరు. వారు నడవాలంటే వారికి కర్ర సహాయమో మనిషి సహాయమో కావాలి. ఓ కర్ర సహాయం కానీ మనిషి సహాయం కానీ లేకుండా వారు సాఫీగా స్పీడ్గా నడవలేరు. భయంతో నడవాల్సి వస్తుంది. ఎవరైనా తోడుంటే వాళ్ళు చేపట్టుకొని ధారాళంగా నడిపిస్తారు. గుడ్డివారి వల్లే నడవడం అంటే అర్థం ఏంటంటే నీ సొంత ఆలోచనతో సొంత తెలివితేటలతో నడవద్దు, నీకు నీవే పరిగెత్తవద్దు. ఒక గుడ్డివాని వలె నా ప్రభుకు అప్పగించుకుంటే, నీవు లేకపోతే నేను నడవలేనయ్యా, నేను ముందుకు సాగలేనయ్యా, నన్ను నడిపించయ్యా, నేను కేవలం కన్ను లేని వాని వంటి వలె నేను ఉన్నాను, నాకు సహాయం కావాలి అని గుడ్డివాడు సహాయం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా నువ్వు ప్రభుకు అప్పగించుకోగలిగితే నా ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఆమేనండి గట్టిగా. మరలా చెప్తున్నాను, మీ సమస్యలు మీరే తీసుకుంటున్నారు. నువ్వు రిస్క్లో తీసుకుంటున్నావు. నేను నడవగలను, నేను చేయగలను, నేను సంలాయించగలను, నేను ఫేస్ చేయగలను, నా వల్ల అవుతుంది అని నీకు నువ్వే కేసుని నీ మీద పెట్టుకుంటున్నావు. ఇప్పుడు ప్రభు అంటాడు, గుడ్డివాని వలె నీకు నీవే సొంతంగా ఏది నిర్ణయం చేసుకోకుండా ఒక గుడ్డివాడు సహాయం కొరకు చేతులు చాపినట్లుగా నీవు నా సహాయం కొరకు చేతులు చాపగలిగితే నేను నిన్ను నడిపిస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంత అయిపోయిందని బాధపడకండి, అంత అయిపోయిందని కృంగిపోకండి. అలాంటి సమస్యలోనే చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయని నిన్ను బలపరిచే దేవుడు మనకున్నాడు. ఒకసారి ఒక బృందం సముద్రం అవతల ఏముందో చూద్దామని ఒక టీమ్గా బయలుదేరారు. సముద్రం అవతల కనుచూపు మేరకి ఏమీ కానరావట్లేదు, అసలు అటువైపు ఏముందా అని చూద్దామని ఒక బృందమే బయలుదేరింది. రోజులు గడిచాయి. ఎంత ప్రయాణం చేసినా, ఎన్ని రోజులైనా నీళ్లు తప్ప ఇంకా అద్దరి అసలు కానరావట్లేదు. కొంతకాలానికి వీళ్ళు విసుకొని ఇంక ఏమీ లేదు అన్న స్థితికి వచ్చారు. వాళ్ళు ఇంకొంచెం ముందు పోగా ఓ పెద్ద బండ ఒకటి, చిన్న ద్వీపం, ఆ ద్వీపంలో పెద్ద బండ ఒకటి ఉంది. ఆ బండ దాటి ఎంత ముందుకెళ్ళినా సముద్రం తప్ప నేల కనబడట్లేదు. అప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి ఆ పెద్ద బండ మీద, ఆ బండ పేరు గిబ్రాల్ట్ రాక్ అంటారు, గిబ్రాల్ట్ రాక్. ఆ రాక్ మీద ఏమని రాస్తారంటే నో మోర్ బియాండ్, అవతల ఇంకేమీ లేదు, ఎవ్వరు సాహసాలు చేయకండి, ఇంకా అటువైపు ఏముందో చూడాలనే తలంపు మీకు ఎవ్వరికి రాకూడదు, అటు ఏమీ లేదు, అంత అయిపోయింది అని నో మోర్ బియాండ్ అని రాసేసి తిరిగి వచ్చేసారు. కొంతకాలానికి మరో బృందం వచ్చింది. అది కొలంబస్ నాయకత్వంలో ఆ బృందం సాగింది. రోజులు గడిచాయి, శూన్యం, ఏమీ కానరాట్లేదు. అలాగే పోయారు. అంతలో ఆ గిబ్రాల్ట్ రాక్ తగిలింది వారికి. చూశారు, అవతల ఏమీ లేదయ్యా, ఇంటికి పోండి, అనవసరంగా టైం వేస్ట్ అని ఆ బండ పాఠం నేర్పిస్తుంది. టీం అంతా అన్నారు, కొలంబస్ లెట్స్ గో బ్యాక్, దేర్ ఇస్ నో మోర్ బిహైండ్, అంత వాటర్సే, అంత సముద్రం, ఇంకేమీ లేదు, మనం కనుగొనవలసింది ఏమీ లేదు, వెళ్ళిపోదాం పదా అన్నారు. కానీ కొలంబస్ పట్టు వదలలేదు. నో, విల్ గో యాండా, ఇంకా ముందుకెళ్దాం,
ఇంకా వెళ్దాం. అలా పోయి 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 అమెరికా దేశాన్ని కనుగొన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక ద్వీపాన్ని కనుగొంటే ఆ ద్వీపం ఈ రోజున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కొలంబస్ దాన్ని కనుగొన్నాడు. ఎలా సాధించాడు? నిరాశ పడి ఉంటే, ఇంకా అయిపోయిందిలే, ఇంకెందుకులే అని తిరిగి వెళ్ళిపోయి ఉంటే నేడు అమెరికా ఉండేది కాదు. ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో అమెరికా ఈ రోజున ఉండేది కాదు. ఒక సాహస యాత్ర వల్ల కలిగింది. నిరాశని నిస్పృహని జయించి ముందుకు సాగిన యాత్ర వల్ల కలిగింది. నేనంటాను, నీ జీవితంలో నిన్ను కృంగతీస్తున్న ఈ అనుభవాలు, సమస్యల్ని నువ్వు ఎదుర్కొని దాంతో కృంగిపోకుండా నువ్వు ముందుకు సాగగలిగితే గొప్ప కార్యాలను కల్లారా చూస్తావో. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడో ఒక చిన్న కథ చెప్తాను. కథ, చైనా కథ. ఓ కప్ప చిక్కటి పెరుగులో ఇరుక్కుంది, గడ్డ పెరుగులో. కాలు తీద్దామంటే ఈ కాలు లోపలికి వెళ్తుంది, ఈ రెండు కాళ్ళు వెనక తీద్దామంటే రెండు కాళ్ళు చేతులు ముందుకు వెళ్ళిపోతాయి. ఇక కప్ప అనుకుంటుంది, నా పని అంతే, ఇక నేను బయటికి రాను, ఈ పెరుగులో నేను చచ్చిపోతాను అని ఆలోచన వచ్చింది. అంతలో పక్కనే ఇంకో కప్ప ఉంది, పాత్ర. ఆ పాత్రలో కూడా చిక్కటి పెరుగులో ఇంకో కప్ప ఇరుక్కుంది. ఆ కప్ప ఏం చేస్తుందంటే కష్టపడుతుంది, బయటికి రావాలని కష్టపడుతుంది. కాలు కొడుతుంది, చేయి కొడుతుంది, కాలు కొడుతుంది, చేయి కొడుతుంది. పక్క పాత్రలో ఉన్న ఈ కప్ప హోప్స్ లేదు, చేతులు ఎత్తేసింది. ఇక నా వల్ల కాదు, అయిపోయింది నా పని అని అలాగే పెరుగులో చచ్చిపోయింది. ఈ కప్ప పట్టు వదలలేదు. కాలు కొట్టింది, చెప్పండి, కాలు కొట్టింది, చేతులు కొట్టింది, కాలు కొట్టింది, కాలు కొట్టింది, చేతులు కొట్టి 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 చెప్పండి ఏం చేసింది? పెరుగును మజ్జిగ చేసి బయటకు వచ్చేసింది. చెప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. తప్పకుండా నీ సమస్యలోంచి బయటికి రప్పించే మార్గాన్ని నా ప్రభు ఏర్పాటు చేస్తాడు. అందరూ ఆమేనండి గట్టిగా. నువ్వు సమస్యలోనే కృంగిపోనక్కర్లేదు. ఒక సమయం ఉంది, ఆ సమయమున నా ప్రభుని చెయ్యి పట్టి పైకి లేపుతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మార్పు లేని భర్త మారుతాడు, నీ మార్పు లేని పిల్లలు మారుతారు, నీ కోడలు మారుతుంది, నీ అల్లుడు మారుతాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆమేనండి గట్టిగా. రక్షించడానికి ఆయన చేయి కొరచ కాలేదు, తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే నువ్వు ఆ నడిపింపుకు అప్పగించుకోవాలి. అది సమభూమి కలిగిన ఆ ప్రదేశంలో నడవటానికి ఒకటే ఆప్షన్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మదేవుడు నడిపిస్తాడు. ఆయన నడిపించినంత వరకు నేను ఎవ్వరు ఆపలేరు, నేను ఎవ్వరు అభ్యంతరపరచలేరు, నేను ఎవ్వరు ఆటంకపరచలేరు. చిన్న చిన్న రాళ్ళుగా దాటిపోయేటట్లుగా పెద్ద పెద్ద పర్వతాలు కూడా, పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్నగా దేవుడు చేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వు నడిపింపుకు అప్పగించుకొని ముందుకు సాగాలి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నువ్వు ప్రభుతో నడుస్తున్నావా? ఆ నడిపింపు నీకుందా? ఇదో త్రోవ, దీనిలో నడువుడి అని వాక్యం, ఒక శబ్దం వెనుక వినబడేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. దిస్ ఇస్ ద వే, గో త్రూ, వాక్ ఇన్ ఇట్. ఇందులో నడు, ఇదే త్రోవ అని ప్రభు నీకు చూపిస్తాడు, ఒక నడిపింపిస్తాడు. ఆ నడిపింపుకు మీరు అప్పగించుకోగలిగితే తప్పకుండా సమస్యలను ఎదిరించి అధిగమించి నడిచే కృపనిస్తాడు. సమస్యలు వెంటనే పోతాయని నేను చెప్పట్లేదు, సమస్యలు ఉండవచ్చు, కానీ అధిగమించే కృప దేవునికి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్యలను కుంగిపోనక్కర్లేదు, సమస్యలలో విజయాన్ని ప్రసాదించే దేవుడే మన దేవుడు. బైబిల్ రాస్తుంది, మనం ఎప్పుడు బలహీనమో చెప్పండి అప్పుడే మనము నేను ఎప్పుడైనా 2 గంటలు ప్రసంగం చేశాను అనుకోండి, అప్పుడు నాకు బాగలేదని అర్థం. ఆమె నాకు బాగలేదు,
ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోదామని వస్తాను కదా, ఆ రోజు 2 గంటలు మాట్లాడతాను. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. ఒక్కసారి 2 సార్లు కాదు, 100 సార్లు అలాగ అయింది నా జీవితంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన రాజమండ్రి పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నాకు జ్వరం, చాలా భయపడ్డారు. 1000 మంది సేవకులు, వాళ్ళతో నేను ఏం మాట్లాడాలి, జ్వరం. కానీ నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుని. జ్వరంతోనే 3 పూటలు మాట్లాడి కృపదేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇటు 2 పాస్టర్ల కాన్ఫరెన్స్ మాట్లాడటానికి, అదే సమయంలో హోల్ నైట్ ప్రేయర్లో మాట్లాడటానికి ప్రభు కృపనిచ్చాడు. అదే కృపదేవుడు మీకుని ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. ఆ కృప మనం పొందుకుందాం. ఇంకా కొంతకాలమే. ఈ కొంతకాలంలో ఎక్కడనూ కలవరపడకుండా, ఆగిపోకుండా, ధైర్యంగా, సాఫీగా, అభ్యంతరంగా, నిరభ్యంతరంగా నువ్వు సాగిపోవటానికి ఆ నడిపింపు ప్రతిరోజు అనుభవించే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును కాక. అందరూ ఆమేనండి. ఆమేన్ చెప్పండి. యేసయ్యా, యేసయ్యా ఆటంకాల మధ్యలో ఆటంకపరచబడక ఆటంకాలన్నిటినీ అధిగమించే శక్తిని, బలాన్ని, అభిషేకాన్ని నాకు అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరు చప్పట్లు కొట్టండి. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా మోకరించండి. చేతునది యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా ఇది చేతునది యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా చిరుబాబెలు నటగించెను. ఓ గొప్ప పర్వతమా చిరుబాబెలు నటగించెను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చెగును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చెగును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. బలము కాదు, శక్తి కాదు, నీ డబ్బు కాదు, నీ పదవి కాదు. ఇది దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం. యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను. ఆమేన్, ఆమేన్.